మనం ఈరోజు 10th మ్యాథ్స్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో ఎలిమినేషన్ మెథడ్ చూద్దాం. మెథడ్స్ ఫర్ ఫైండింగ్ ద సొల్యూషన్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వచ్చి మొదట గ్రాఫికల్ మెథడు. 10th మ్యాథ్స్లో ఖచ్చితంగా ఈ గ్రాఫికల్ మెథడ్ పైన 8 మార్కుల క్వశ్చన్ అడుగుతాడు. తరువాత వచ్చి ఆల్జిబ్రాయిక్ మెథడ్స్ వచ్చి 2 ఉన్నాయి. అవి ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడు, రెండోది ఎలిమినేషన్ మెథడు. మనం ఈరోజు ఎలిమినేషన్ మెథడ్ చూద్దాం. ఇక్కడ 3 క్వశ్చన్లు ఇచ్చినాడు ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయమని. నేను ఈ 3rd క్వశ్చన్ తీసుకుంటాను. మొదట వాడు ఇచ్చిన ఈక్వేషన్ను, మొదటి ఈక్వేషన్ వచ్చి 3x + 4y = 25. దీన్ని నేను ఈక్వేషన్ 1గా రాసుకుంటాను. తర్వాత రెండోది వచ్చి 5x - 6y = -9. దీన్ని ఈక్వేషన్ 2గా రాసుకుంటాను. మనం దీంట్లో మొదట దేన్ని ఎక్స్ను కానీ వైని కానీ దేన్నైనా మనం ఎలిమినేషన్ చేయొచ్చు. నేను 2 పద్ధతులు చేస్తాను. మొదటి పద్ధతిలో ఎక్స్ని ఎలిమినేషన్ చేస్తా. ఎక్స్ని ఎలిమినేషన్ చేయాలంటే మొదటి ఈక్వేషన్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 3, రెండవ ఈక్వేషన్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 5. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 15. మీ అందరికీ ఎల్సిఎం తెలుసని అనుకుంటున్నాను. ఎల్సిఎం 15 కాబట్టి ఈ మొదటి ఈక్వేషన్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ను మనం 15కు ఈక్వల్ చేసుకోవాలి. 15కి ఈక్వల్ చేసుకోవాలంటే ఇప్పుడు మొదటి దీన్ని 5తో మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి ఈక్వేషన్ 1ను నేను 5తో మల్టిప్లై చేస్తున్నా. 5 ఇంటూ ఈక్వేషన్ 1. దిస్ ఇంప్లాయిస్ ఆఫ్, చూడండి, 5 3 = 15x, 5 3 = 15x ప్లస్ 5 4 = 20y = 5 ఇంటూ 25 వచ్చి 125. ఈక్వేషన్ 1 నేను 5తో మల్టిప్లికేషన్ చేస్తే ఇది వచ్చింది. దీన్ని నేను ఈక్వేషన్ 3 అని అనుకుంటున్నాను. తర్వాత ఈక్వేషన్ 2లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 5 ఉంది. మనకు ఎల్సిఎం అంటే 15కు సమానం కావాలి. 15కు సమానం కావాలంటే ఈక్వేషన్ 2ను వచ్చి 3తో మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి నేను 3 ఇంటూ ఈక్వేషన్ 2 చేస్తాను. దిస్ ఇంప్లైస్ ఆఫ్ సేమ్ 15x వస్తుంది మైనస్ 3 6 = 18, 3 6 = 18y = 3 ఇంటూ -9 వచ్చి -27. దీన్ని ఈక్వేషన్ 4 అని అనుకుంటున్నాను. తర్వాత చూడండి, ఈక్వేషన్ 3 and 4లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ గుర్తులతో సహా సేమ్ ఉంటాయి. గుర్తులతో సహా సేమ్ ఉంటే అప్పుడు మనం ఈక్వేషన్ 3 నుంచి ఈక్వేషన్ 4ను సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు, లేదా ఈక్వేషన్ 4 నుంచి ఈక్వేషన్ 3ని సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. నేను ఈక్వేషన్ 3 నుంచి ఈక్వేషన్ 4ను సబ్స్ట్రాక్షన్ చేస్తే ఇక్కడే చేస్తాను. చూడండి, సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు గుర్తులు మారుతాయి. కింది ఈక్వేషన్ 4 యొక్క ఈక్వేషన్ 4 యొక్క గుర్తులు మారుతాయి. ఇక్కడ ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది, మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది, మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది. ప్లస్ 15x మైనస్ 15x క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 20y ప్లస్ 18y వచ్చి ప్లస్ 38y అంటే 38yగా రాసుకోవచ్చు మనం. = ప్లస్ 125 ప్లస్ 27 వచ్చి టోటల్ 152 అవుతుంది. ఈ 38 అటు సైడ్ పంపిస్తే దిస్ ఇంప్లైస్ ఆఫ్ y = 152/38 వస్తుంది. 152ను 38తో డివిజన్ చేస్తే 4 వస్తుంది. మనకు y వాల్యూ వచ్చి 4 వచ్చింది. ఈ y = 4ను మనం ఈక్వేషన్ 1లో అయినా సరే లేదా ఈక్వేషన్ 2లో అయినా సరే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 1 వచ్చి మనకు 3x + 4y = 25. ఈక్వేషన్ 1 వచ్చి 3x + 4y = 25. దిస్ ఇంప్లైస్ ఆఫ్ 3x + 4 ఇంటూ y వాల్యూ మనకు 4 వచ్చింది కదా, = 25. దిస్ ఇంప్లైస్ ఆఫ్ 3x + 4 ఇంటూ 4 16 = 25. దిస్ ఇంప్లైస్ ఆఫ్ 3x, ఈ ప్లస్ 16 LHS నుండి RHSకు ట్రాన్స్పోర్ట్ చేస్తే 25 - 16 అంటే 9 వస్తుంది.
దిస్ ఇంప్లైస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3ని అటు సైడ్ పంపిస్తే 9/3, 9ను 3తో డివిజన్ చేస్తే 3 వస్తుంది. దేర్ ఫోర్ మనకు వాల్యూస్ వచ్చి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 4. ఇది సొల్యూషన్. ఇప్పుడు మనం ఇదే ప్రాబ్లంను మొదట వైని ఎలిమినేషన్ చేసి చూద్దాం. మొదట ఇచ్చిన మొదటి ఈక్వేషన్ రాస్తాన్న 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 25. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటున్నాను. తర్వాత రెండో ఈక్వేషన్ వచ్చి 5x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు -9. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వైని ఎలిమినేషన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి గుర్తులతో సంబంధం లేకుండా y యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉందంటే 4 ఉంది. తర్వాత రెండో ఈక్వేషన్లో y యొక్క కోఎఫిషియంట్ వచ్చి 6 ఉంది. 4కు 6కు LCM 12. కాబట్టి ఈ మొదటి ఈక్వేషన్లో y యొక్క కోఎఫిషియంట్ మనకు 12 రావాలంటే ఈ ఈక్వేషన్ అంతా 3తో మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి ఈక్వేషన్ 1 నేను 3తో మల్టిప్లికేషన్ చేస్తాను. 3 ఇంటూ ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 3 జా 9x ప్లస్ 3 4 జా 12y, 3 4 జా 12y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 25 అంటే 75. దీన్ని ఈక్వేషన్ 3 అని అనుకుంటున్నాను. తర్వాత ఈక్వేషన్ 2లో y యొక్క కోఎఫిషియంట్ గుర్తుతో సంబంధం ఇక్కడ 6 ఉంది. ఇది 12 కావాలంటే ఈక్వేషన్ 2ను మనం 2తో మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి ఈక్వేషన్ 2ను వచ్చి 2తో మల్టిప్లికేషన్ చేస్తాను. చేస్తే అప్పుడు మనకు 2 ఇంటూ 5x వచ్చి 10x ఇంటూ -6 ఇంటూ 2 వచ్చి -12y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -9 వచ్చి -18. ఇది ఈక్వేషన్ 4 అని రాసుకుంటాను. ఇప్పుడు ఈక్వేషన్ 3 అండ్ 4లో గమనిస్తే y యొక్క కోఎఫిషియంట్ వచ్చి ఇక్కడ +12 ఉంది. ఈక్వేషన్ 4లో -12 ఉంది. కోఎఫిషియంట్ న్యూమరికల్గా అయితే సేమ్ ఉన్నాయి, గుర్తులు వేరు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనం ఈక్వేషన్ 3 + 4 చేస్తాం. ఇంతకుముందు అయితే ఈక్వేషన్ 3 - 4 చేస్తాం. గుర్తులు ఒకటే ఉన్నప్పుడు, గుర్తులు సేమ్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఇక్కడే వేస్తాను నేను. గుర్తులు ఏం మారవు, యాడ్ చేసేటప్పుడు కింద దాని గుర్తులు ఏం మారవు. +12y -12y క్యాన్సిల్ అవుతుంది. 9x + 10x వచ్చి 19x ఈజ్ ఈక్వల్ టు 75లో 18 పోతే 5 7 57. ఈ 19ను RHS సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 57/19 అంటే 57 19తో డివిజన్ చేస్తే మనకు 3 వస్తుంది. ఈ x ఈజ్ ఈక్వల్ టు 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ 1 రాస్తాను నేను. ఈక్వేషన్ 1 వచ్చి 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఇంప్లైస్ ఆఫ్ 3x, x బదులు నేను 3 పెడతాను, మనకు సొల్యూషన్ 3 వచ్చింది కాబట్టి +4y ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఇంప్లైస్ ఆఫ్ 3 ఇంటూ 3 9 + 4y ఈజ్ ఈక్వల్ టు 25. ఈ +9ను RHS సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 4y ఈజ్ ఈక్వల్ టు 25 - 9 అంటే 16 వస్తుంది. నాకు ఇక్కడ వేస్తాను. దిస్ ఇంప్లైస్ ఆఫ్ 4ను RHS సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 16/4 అంటే 4 వస్తుంది. కాబట్టి మనకు సొల్యూషన్ వచ్చి దేర్ ఫోర్ సొల్యూషన్ వచ్చి x ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 4. మనకు రెండు సందర్భాలలో కూడా ఆన్సర్ సేమ్ వచ్చింది. ఈ మొదట ఎక్స్ను ఎలిమినేషన్ చేసినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. తర్వాత వైని ఎలిమినేషన్ చేసినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 y ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. మీకు ఈ పద్ధతి బాగా అర్థమైంటే ఈ ప్రాబ్లమ్ను ట్రై చేయండి. 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 12. ఈ ప్రాబ్లమ్ను మీరు సాల్వ్ చేసి ఆన్సర్ను కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.